ఆత్మ అనాత్మ నిరసనానంద మలకపల్లి సాంబశివకుమార్ గారు ఇక్కడ ప్రగతి నగర్లో ఉంటారు. వీరు ఎర్రబాలెం శ్రీ విజ్ఞానానంద మంచిరాజు శ్రీనివాసమూర్తి గారి యొక్క ప్రియ శిష్యులు. వీరు మంచిరాజు శ్రీనివాసమూర్తి గారికి 7 ఆశ్రమాలు ఉన్నాయమ్మా. ఆ 7 ఆశ్రమాలకు వీరే అధ్యక్షులుగా ఉండి అవన్నీ కూడా అడ్మినిస్ట్రేట్ చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ లక్ష్మణ గారు అని వస్తారు కదా గజ్వేల్ నుంచి, ఆ లక్ష్మణ గారు కూడా వీళ్ళ శాఖకు సంబంధించినటువంటి వారే. మనం ఆ ఊరేను సాలిపేట వెళ్ళినప్పుడు వీరు అక్కడ పరిచయం అయ్యారు. అయ్యా మరి మీరు ప్రగతి నగర్లో ఉంటే మా దగ్గరకు రండి, కార్యక్రమాలు ఉంటాయి అంటే అప్పుడు మనం పిలిచినప్పుడు వారికి అవకాశం లేదు. వారు చెప్పారు, అయ్యా నాకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వస్తా అన్నారు. మరి పరమాత్మ ఈరోజు మన గురువు గారు వారిని ఆహ్వానించి ఇక్కడ తీసుకొని వచ్చారు. మరి మీ యొక్క అమ్మనిమైనటువంటి సందేశం అందించవలసిందిగా సద్గురుభ్యో నమః. జయత్ర సద్గురు ప్రభు మహారాజ్. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ అనసూయాంబా సమేత శ్రీమద్ దయానంద పొన్నాల రాజ్యాఖ్య రాజయోగి సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్ సీతామహాలక్ష్మి సమేత శ్రీ సదానంద శ్రీ రామచంద్ర రాజయోగి సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్ సుగుణావతి సమేత శ్రీ విజ్ఞానానంద శ్రీనివాస రాజయోగి సద్గురు పరబ్రహ్మణే నమః. ఆత్మీయ సహోదరులు నిత్యానుష్ఠాన పరాయణులు సద్గురు కృష్ణమూర్తి గారి నిరంతర జ్ఞాన యజ్ఞాలలో తరిస్తున్నటువంటి ఇక్కడ వేదికను వచ్చినటువంటి ఆత్మీయ సహోదరులకు అందరికీ అచల పరిపూర్ణమైనటువంటి మీకు అందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించి నాకు అవకాశం ఇచ్చినటువంటి కృష్ణమూర్తి గారికి, వీరి నామదేవం నాకు తెలియదు, కాళిదాస్ గారికి, అమ్మ మాతాజీ విజయలక్ష్మి గారికి అందరికీ జ్ఞానాభినందనలు. సద్గురుభ్యో నమః. ఇక్కడ మీరు నిరంతరం మేము అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే మీరు ఏదో అనుకుంటున్నారేమో, మనం ఏది చేసినా సరే మన వంక చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు గురువుగారు చాలా ఫేమస్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబ్ ద్వారా ఆయన్ని తెలియని వాళ్ళు చాలా దాదాపుగా లేరు. ఆయన చెప్పే విధానాలు అన్నీ కూడా అందరినీ మైమర్పిస్తున్నాయి. ఎలా అంటే ఆయన చెప్పే విధానం ఒక వెరైటీ. ఎట్లాగంటే ప్రతి చిన్న విషయాన్ని ఒక ఉదాహరణ పరంగా ఇవ్వడంలో వాక్ రూపంలో ఉన్నటువంటి వస్తు జ్ఞానం అది వస్తు స్వరూపమైనటువంటి జ్ఞానంగా మారే అవకాశం కలిగినటువంటి లక్షణం అది శృతి యుక్తి అనుభవం, వారు చేసినటువంటి సాధన, వారి గురువులు ఇచ్చినటువంటి జ్ఞానానుగ్రహం, ఇవన్నీ కారణాలు. మనం ఇక్కడ ఈ సంప్రదాయంలో, మన సంప్రదాయం అసలు పేరు శ్రీ మహావిష్ణు సంప్రదాయం. మన సంప్రదాయం అసలు పేరు శ్రీ మహావిష్ణు సాంప్రదాయం. ఇది విభిన్నాలుగా రకరకాల పేర్లతో ఈనాడు పిలువబడుతోంది. ఎందుకంటే మనకి ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి దగ్గర నుండి నేటి మన గురువుగారి వరకు వచ్చినటువంటి సంప్రదాయం మధ్యలో శ్రీ సాందీపుల వారు, శ్రీకృష్ణ పరమాత్మ, అందరూ అనేక మంది ఉన్నటువంటి వారిని అందరినీ ఎంతో వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని పరంపరాయుక్తంగా ఏవం పరంపరా ప్రోక్త, ఈ పరంపరా ప్రోక్తగా వస్తున్నటువంటి జ్ఞానాన్ని మనం ఈరోజు మన గురువుల ద్వారా మనం పొందాం. అయితే ఈ సాంప్రదాయానికి వచ్చినప్పుడు మనం అంతకుముందు కొన్ని సాధనలు చేసే వచ్చి ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది నాకు అదేవిధంగా కనిపిస్తున్నారు. ఇంతకుముందు ఏదో ఒక సాధనలో ఒక దైవాన్ని విశ్వసించి ఒక నామాన్నో ఒక మంత్రాన్నో ఏదో జపించుకుంటూ నిరంతరం పూజలు కార్యక్రమాలు చేసుకుంటూ వారి మనస్సును భక్తి, జ్ఞానము, వైరాగ్యము, కర్మ మార్గాల ద్వారా శుద్ధి చేసుకొని వచ్చారు. తెలుసో తెలియక నేను చెప్తున్నాను. మనకి భక్తి జ్ఞానం ద్వారా, కర్మజ్ఞానం తీసుకుందాం ముందు. కర్మజ్ఞానం ద్వారా అంతఃకరణ శుద్ధి జరుగుతూ ఉంటుంది. కర్మ మార్గం అనేటువంటిది
అంతఃకరణ శుద్ధికి కారణం అవుతూ ఉంటుంది. భక్తి చేస్తే మనసు ఎంతో రక్తిగా మిగులుతూ ఉంటుంది. ఆర్ద్రత అనేటువంటి ఒక మనసుకి చిత్తేంద్రియానికి ద్రవీభూతం చెంది చిత్తేంద్రియం మనకు ఒక అవ్యాజ్యమైనటువంటి ఒక అమృత స్వరూపమైనటువంటి ఒక జ్ఞానాన్ని ఒక అనుభవాన్ని తీసుకొస్తుంది భక్తి వల్ల. జ్ఞానం వల్ల ఈ మనసు మనం ఏదైతే అనుకుంటున్నామో ఆత్మనిశ్చయ జ్ఞానం అని అంటున్నాం. అంటే ఏంటి ఆత్మనిశ్చయ జ్ఞానం అంటే? ఏదైతే ఇప్పుడు తెలుసుకునేదంతా వాక్ రూపంలో తెలియబడుతుంది. గురువుగారు చెప్పినా ఎవరు చెప్పినా ఇక్కడికి వచ్చినటువంటి వేదాంతులు అనుకోవచ్చు, ఎవరైనా జ్ఞాన స్వరూపులైనటువంటి వారు ఎవరు చెప్పినా సరే వాక్ రూపంలోనే జ్ఞానం అందుతూ ఉంటుంది. ఇది వాక్ బ్రహ్మస్వరూపం, అగ్నిస్వరూపం. ఇది మాటగా వెళ్ళిందంటే బాధిస్తుంది, మనోరంజకం చేస్తుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, అన్ని రకాలుగా చేస్తుంది. తిడితే వాడు జీవితాంతం బాధపడేటట్టు కూడా చేస్తుంది. వాడు గట్టిగా చురుక్కుమనేటట్టు మాట విసిరాడు అంటే వాడు కత్తితో పొడక్కర లేకుండానే ఆ మాట కత్తి కన్నా పదునుగా వాడి మనసు మీద పనిచేస్తూ ఉంటుంది. ఈ వాక్కి అంత శక్తి ఉంది. అగ్నిస్వరూపం దహించేస్తూ ఉంటుంది. అగ్నిస్వరూపం, జ్ఞానస్వరూపం. అగ్నిస్వరూపం ఒక్కటే కాదు, జ్ఞానస్వరూపం. అయితే ఈ వాక్ రూపంలో ఏదైతే చెప్పబడుతోందో ఇక్కడ ఉన్నటువంటి అనుష్ఠాన పరులు, ఆచరణ పరులు నిత్యము అనుష్ఠానము, ఆచరణ, విచారణ అనేటువంటి విధాలుగా మనం నేర్చుకున్నటువంటి ఈ శక్తివంతమైనటువంటి సాధన, గురువుగారు చెప్పినటువంటి మంచి మాటలు, మంచి ప్రబోధలు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర జ్ఞానులు వచ్చి చెప్తున్నటువంటి విషయాలు, వీటి వల్ల మనకి అంతఃకరణ శుద్ధి జరుగుతూ ఉంటుంది, మనశ్శుద్ధికి కారణం అవుతూ ఉంటుంది. మీరు నిరంతరం చేసే అనుష్ఠానం వల్ల ఆత్మశుద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ ఆత్మశుద్ధి జరుగుతూ ఉండడం వల్ల అనేకమైనటువంటి విషయ వాసనలు అయితేనేమి, అనేక జన్మల సంస్కారం అయితేనేమి ఒక్కనాటికి రద్దయ్యి ఆత్మనిశ్చయ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో గురువుగారు మీకు అందరికీ చెప్పే ఉంటారు. ఇదంతా ఒక పద్ధతిగా నడుస్తూ ఉంటుంది. ఈ పద్ధతి అంతా కూడా రెండు మార్గాల ద్వారా మనం ఈ పరిపూర్ణ సాంప్రదాయంలో వాటిని నేర్చుకుంటాం. ఇది ఏంటంటే మనం నిరంతరం చేసే గురు స్తోత్రంలోనే చెప్పబడింది, స్వయం బ్రహ్మమయోభూత్వ తత్పరంచ అవలోకయేత్. నువ్వు మొట్టమొదటి చేయవలసిన విషయం ఏదైనా ఉంది అంటే నువ్వు బ్రహ్మమయుడు అవడమే మొట్టమొదటి చేయవలసిన పరిస్థితి. ఎవరైనా ఇక్కడికి వచ్చారు, వేదిక మీదకి వచ్చి మాట్లాడుతున్నారంటే వారు పురాణ కాలక్షేపంగా కాకుండా ఈ జ్ఞానపరమైనటువంటి విషయాలకే ప్రాధాన్యత ఇస్తూ ఈ అనుష్ఠానము, ఆచరణ, విచారణ ద్వారా మనం ఎంత దగ్గరకు ఆ వస్తువుకు సమీపంలో ఉంటామో, ఇప్పుడే కదా చెప్పాను, జ్ఞానం అనేటువంటిది ఒక దహించే లక్షణం కలిగినటువంటిది, ఒక వాక్ రూపంగా మన ద్వారా చేరుతోంది. శబ్దజ్ఞానం ద్వారా మనకి ఈ వాక్ రూపంలో వచ్చినటువంటి విద్య అంతా కూడా మన మనస్సులో ప్రవేశించి వస్తు రూపం చేసి దర్శింపజేసే శక్తిని కూడా ఇస్తోంది. ఇది మన మాట వెంబడి ఎప్పుడైతే ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, నేను ఏదైతే చెప్తున్నానో ఈ మాట వెంబడి మీ మనసు ప్రయాణం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండి అందులో లయం అవ్వాలి. లయం అయితే వస్తు స్వరూపం బయటపడుతుంది. ఇలాంటి స్వరూపంగా ఉన్నటువంటి శిష్యుల మనస్సుల్లో అంటే నిర్మలమైనటువంటి మనస్కులు, నిశ్చలమైనటువంటి మనస్కులు, మహాకాశ స్వరూపులైనటువంటి మనస్కులు, ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళకి యథాతథంగా ప్రింట్ పడిపోతుంది. ఇది కావాలి. స్వయం బ్రహ్మమయోభూత్వ తత్పరంచ అవలోకయత అనేది రెండవది. మొదటిదిగా చేయాల్సింది ఏంటంటే నేను ఎవరిని, నా స్వరూపం ఇంతకీ ఏంటి, ఇది ముఖ్యంగా చాలా అవసరమైనటువంటిది. నేను ఏ వేదికకి వెళ్ళినా మిగతా మాటలు ఏవి చెప్పను. ఈ శిష్యులకి అంటే మనం ఎందుకు వచ్చాం, అసలు గురువుని ఆశ్రయించింది అనేక జన్మల సంస్కారం మనం వేధించబడుతోంది, మనం వేధించబడుతున్నాం. అనేక జన్మల సంస్కారం అనేక విధాలుగా మనం ఈ జన్మకు వచ్చినందువల్ల వేధించబడుతున్నాం. దీని నుండి విముక్తి కావాలి. మొదట సంతోషకరమైనటువంటి జీవితం కావాలి. ఈ సంతోషకరమైనటువంటి జీవితం ఆనందమయం చేసుకోవాలి. నిరంతరం కష్టాలు ఉంటూ ఉంటే మనం మానవ జన్మ ఎత్తిందే అందుకు, సుఖపడ్డానికి కాదు. అన్ని రకాలైనటువంటి ఈ రాజయోగ పద్ధతిలో మనకి అన్ని అవరోధాలుగానే ఉంటాయి. ఎప్పుడో కేవలంగా చేసే
పూర్వకాలం నాటి సాధనల పరిస్థితి వేరు. పూర్వకాలం నాటు ప్రత్యేకంగా సాధనలు చేసేవారు. ఒక గురువుని ఆశ్రయించి 16 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో కేటాయించబడినటువంటి ఒక కాల పరిమితిలో ఆ జ్ఞానాన్ని పొంది వాళ్ళు ఆ జ్ఞానాన్ని నిలుపుకొని అదే జ్ఞానాన్ని జీవితాంతం నిలబెట్టుకొని ఆ గురువులకి ఎంతో గౌరవం ఇచ్చుకుంటూ అలాగా గడిపే సంప్రదాయం అప్పుడుది. ఇప్పుడు అటువంటిది ఏదీ లేదు. నిరంతరం ఎన్నో విషయ జ్ఞానాలతో నిండిపోయినటువంటి మనస్సు నిర్మలత్వం చేరాలంటే ఎంత కృషి, ఎంత తాపత్రయం, ఎంత సరైన గట్టి పట్టుదల ఉంటే తప్ప దాని నుండి బయటపడలేని పరిస్థితి మనకుంది. దీని నుండి బయటపడే విధానం మనకి చెప్పబడింది. ఇది మనకి సంప్రదాయంలో అనుష్ఠానము, ఆచరణ, విచారణ. ఈ అనుష్ఠానం అంటే గురువుగారు చెప్పినటువంటి ఉదయాన్నే మీరు లేచారు, ఆ గురువు ఉపదేశించినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేశారు, ఆ పూజ చేశారు, గురుగీత పారాయణం చేశారు, ఆ గురువుగారికి మీ మనసు ఎంతో దగ్గరగా చేసి మీ భక్తితో నివేదన చేశారు. ఇన్ని రకాలుగా చేయడంలో మీ శరీరం శుద్ధి జరుగుతుంది. ఇంతమంది ఏకమనస్కులై ఒకే విషయాన్ని మీద, ఒకే లక్ష్యం మీద మీరందరూ కృషి చేస్తూ ఉండడంలో ఒకే మనసు, ఒకే లక్ష్యం, ఒకే విధానం మీరందరూ చేశారు. అంటే ఇక్కడ ఒక ఈ సంఘంలో, ఈ సమాజంలో, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఒక పుణ్యకార్యం చేశారు, ఒక పునీతమైనటువంటి కార్యం చేశారు. ఎంతో పవిత్రమైనటువంటి ఆ గురుసేవ జరిగింది. ఈ గురుసేవ జరిగి అన్నశాంతి కూడా జరిగింది. అన్నశాంతి జరిగి మనశ్శాంతి కొరకు గురువుల యొక్క ఉపదేశాన్ని పొందుదామని గురువు ఏం చెప్తారో, గురువుగారు ఏమైనా ఈరోజు అమృతం వర్షిస్తుందేమో, రత్నాలు రాలుతాయేమో, ఆ రత్నాలు పట్టుకుందాం అనేటువంటి విధంగా ఆ మనసులన్నీ ఎదురు చూస్తున్నాయి. ఆ మనసులో స్వాతి వాన చినుకుగా ఎదురు చూస్తున్న స్వాతి ముత్యపు చిప్పలాగా ఆ స్వాతి చినుకు ఆ ముత్యపు చిప్పలో పడితే ముత్యంగా ఎలా మారుతుందో మన హృదయాలు ఎప్పుడు అలాగే ఓపెన్ అయ్యి ఉండాలి. నిరంతరం ఆ జ్ఞానం, ఆ రత్నం ఎవరి దగ్గర నుండి ఏ రత్నం వస్తుందో, ఎటువంటి స్వాతి చినుకు నా మనసులో పడుతుందో ముత్యంగా మారిపోవాలి నేను అనేటువంటి తపన కావాలి. ఇది అనుష్ఠాన పరులకు సిద్ధిస్తుంది. ఆచరణ ద్వారా గురువు చెప్పినటువంటి ఆచరణ, శుశ్రూషా భావం అయితేనే, విధానం మనం నిరంతరం ఆచరించవలసినటువంటి విషయం అయితేనే ఏదైనా సరే మనం సవ్యంగా నెరవేర్చాలి. ఉదయాన్నే గురు పూజ, గురుమాల మంత్ర అనుష్ఠానం, లేకపోతే ఏ గురువు గారు ఉపదేశం చేసినటువంటి మంత్రానుష్ఠానం, గురుగీత పారాయణం, విచారణ ద్వారా ఏంటంటే విచారణ ద్వారా అది అక్కడ కూడా శబ్దరూపమైనటువంటి జ్ఞానమే. శబ్దరూపమైనటువంటి జ్ఞానం వస్తురూపంగా మార్చుకోవాలి. దీనికి ఈ స్వయం బ్రహ్మమయోభూత్వ అనేటువంటి పరిస్థితి, ఇప్పుడు స్వయం బ్రహ్మమయోభూత్వ అనేటువంటి పరిస్థితికి మనం అయ్యే ఉన్నాము. కొత్తగా నేను స్వయం బ్రహ్మ అవ్వాలి అనేటువంటి విధానం లేదు ఇక్కడ. నేను అయ్యే ఉన్నాను, కానీ మర్చిపోయాను. ఎందుకు మర్చిపోయాను? అదే జ్ఞానం యొక్క రెండు రూపాల వల్ల. జ్ఞానానికి అజ్ఞానం కూడా దాని అసలు లక్షణమే. జ్ఞానాజ్ఞానాలు అనేవి జ్ఞానం యొక్క లక్షణాలే. ఎరుక మరుపులు అంటారు తెలుగులో. ఎరుక మరుపులు ఎరుక యొక్క లక్షణాలే రెండు. ఎరుగుతుంది, మర్చిపోతూ ఉంటుంది. మనం ఎంత దగ్గరగా జీవిస్తూ ఉంటే ఈ సంప్రదాయంలో ఆ మరుపు అనేది లేకుండా నిరంతరం ఎరుక కలిగి ఉంటాం, జాగ్రత్త కలిగి ఉంటాం. అంటే ఏంటి, నేను ఎవరినో తెలియబడింది, గురుగారు తెలియజేశారు, నువ్వెవరివో కాదురా, నువ్వు సాక్షాత్ పరమాత్మ స్వరూపానివే అని తెలియజేశారు. ఈ తెలియజేసిన వస్తువు ఎంతమందికి తెలియబడింది? ఎంతమంది ఇప్పుడు ఆరూఢంగా ఉన్నారు చెప్పగలరా? మేము తెలుసుకున్నామండి, గురువుగారు మాకు విశ్వరూప సందర్శన చేశారు, ఆ గీతాచార్యుడు చెప్పిన విధి విధానం అంతా మాకు నేర్పారండి గురువుగారు, మేము ఎంతో ఆయన దగ్గర విశ్వరూప దర్శనం కూడా చేశాం అనేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఉంటే వాళ్ళ ఆరుడిత ఎంత మేరకు ఉంది? ఆరుడ జ్ఞానం కూడా కావాలి, నిరంతరం మరుపు లేని లక్షణం కావాలి, ఆరుడ జ్ఞానం కావాలి. అందరూ మీ ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు అందరూ ఏదో మహానుభావులు, మీరేదో చిన్నవాళ్ళని అనుకోవద్దు. జ్ఞానం అనేటువంటిది అది ఎంతో గొప్పది. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ప్రజ్ఞానం ఎవరిలో లేదు. ఏ వస్తువును తీసుకున్నా ఉంటుంది. అది ఏదో రూపంలో, పరారూపమా, పశ్చంతి రూపమా, ఏ రూపం అయితేనే, మధ్యమావని వైఖరియవని ఏదైనా సరే, ఈ జ్ఞాన రూపాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం మరిచిపోయినటువంటి విషయం మనకు తెలియబడింది.
ఈ తెలియబడినటువంటి విషయం నేను ఆత్మస్వరూపాన్ని అంటున్నారు. నేను ఆత్మస్వరూపాన్న కాదా అని నిర్ధారణ చేసుకున్నారా? మనం చేయవలసింది ఇదే. మొట్టమొదటి అవ్వాల్సింది ఇదే. స్వయం బ్రహ్మమయోభూత్వా. ఇది నేను అయ్యానా? ఈ పరిపూర్ణ సాంప్రదాయంలో, అచల సాంప్రదాయంలో మొట్టమొదట కావలసిన నిర్ణయం చేశారు పెద్దలు. అవి ఎలాగ నీకు అందుతాయి? అనుష్ఠాన ఆచరణ విచారణ పద్ధతుల ద్వారా నీకు అందుతాయి. మనసు నిర్మల స్థితికి వస్తుంది. నిర్మలమైనటువంటి మనస్సే నీ యొక్క స్వస్వరూపాన్ని దర్శించగలుగుతుంది. ఈ మనసు నిర్మలత్వానికి నాకు మనసే సరిగ్గా నిలబడడం లేదండి, అనుష్ఠానమే చేయలేకపోతున్నానండి అని రకరకాల ప్రశ్నలు మనకు తెల్లవారితో వినబడుతూనే ఉంటాయి. గీతాచార్యుడు చాలా చక్కగా చెప్పాడు, ఎన్నో చక్కగా చెప్పాడు. అభ్యాస వైరాగ్యాల వల్ల నీకు మనసు చలనం లేకుండా ఆగుతుంది, ఆ విధంగా చేయవచ్చు మనస్సుని అని చాలామంది అనుకున్నారు. ఇప్పుడు ప్రాణం మనస్సు రెండు కలిసే ఉన్నాయి. మన ప్రాణాలు రెండింటిని ఎప్పుడైతే ఒకటి కాకుండా రెండు వేరువేరుగా విడిపోతాయో అప్పుడే నీకు మోక్షం అని. మనఃప్రాణాలు విడిపోయేది ఎప్పుడు కలిసే ఉంటాయి అవి. మనఃప్రాణాలు విడిపోయే పరిస్థితి రాదు కాబట్టి ఈ రెండు, మనస్సు ఒకటి ప్రాణం ఒకటి, ఇది వాయు రూపమైనటువంటిది, ఇదేమో జ్ఞాన రూపమైనటువంటి ఆకాశ స్వరూపమైనటువంటిది, ఇదేమో దీని యోగ పద్ధతిలో దీన్ని అరికట్టవచ్చు ఈ మనస్సుని అని అనుకున్నటువంటి వాళ్ళు ఆ విధంగా చేయలేక ప్రాణాన్ని అరికట్టవచ్చు, ప్రాణ చలనాన్ని ఆపవచ్చు అని చెప్పి మనస్సుని చెల్లించలేకపోతే అమనస్కం చేయడానికి అవసరమైనటువంటి ప్రాణాన్ని అరికడితే మనసు ఆటోమేటిక్గా దానికి ఏమి ఇది లేకుండా మనసు విడిగా ఉంటుందని చాలామంది అనుకొని ప్రాణాయానికి సంబంధించిన ప్రాణాయామ పద్ధతులు, అనేక రకాలైనటువంటి పద్ధతులు పరమశివుడు కూడా కాదనుకున్నాడు. అటువంటి చేయాల్సిన అవసరం లేదు అనుకున్నవి కూడా చేసి ప్రాణాన్ని నిల్వ చేయడానికి చేస్తూ ఎన్నో వందల సంవత్సరాలు నిలబడ్డారు. ఏంటి ప్రయోజనం? వాళ్ళు ఫైనల్గా ముక్తిని పొందారా? పొందలేకపోయారు. అంటే అభ్యాస వైరాగ్యాలు చేసినా కూడా తెలిగినటువంటి ఈ మనస్సు నిర్మలత్వం ఎప్పుడు పొందుతుంది అంటే కేవలం పరిపూర్ణ బోధ ద్వారా మాత్రమే పొందుతుంది అన్నది మన గురువులు చెప్పినటువంటి సంప్రదాయం. గీతాచార్యుడు చెప్పిన దాన్ని అప్పట్లో కుదిరిందేమో, అప్పట్లో ఉన్న సమాజానికి కుదిరిందేమో. అభ్యాస వైరాగ్యాల వల్ల ఆ మనసు చలనం లేకుండా చేయగలిగారేమో వారు. మనకు అది కుదరదు. ఇప్పుడు కేవలంగా అసలు నువ్వంటే ఏంటో తెలుసుకొని, ఏ వస్తువు తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సినటువంటి వస్తువు అంటూ ఏమీ లేదో ఆ వస్తువుని సంపూర్ణంగా ఎరగాలి. నువ్వు సంపూర్ణంగా ఎరగడం ఏంటి? అది అయ్యే ఉన్నానని చెప్పాలి. ప్రత్యక్షంగా నీకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు, ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు, శ్రీమన్నారాయణ ప్రత్యక్షం అయ్యాడు అని అనేటట్టుగా ఆయన ఎదురుగుండా ప్రత్యక్షం కాడు. అది నువ్వు అయ్యే ఉన్నావు, అంతటా ఉన్నావు, నీవే ఉన్నావు అంతటా అనేటువంటిది. గజేంద్ర మోక్షంలో కూడా చెప్పారు ఈ విషయాన్ని. ఇదంతా ఎలా ఉన్నాడు? ఆ స్వరూపం నువ్వు ఎలా ఉన్నావు? లీనమైపోయి ఉన్నావు. నువ్వు ఎక్కడో వెతికితే కాదు, ఎక్కడో కాఫీలో పంచదార లీనమైపోయింది. కాఫీ ఉంది, కాఫీలో పాలు ఉన్నాయి, పంచదార ఉంది, కాఫీ గుండ ఉంది, అన్నీ ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. అన్నీ ఉన్నటువంటి దాంట్లో చక్కెర ఎలా ఉంది? చక్కెర మిళితం అయిపోయి ఉంది. ఆ చక్కెర రేణు నువ్వు వెతకాలనుకుంటే ఎక్కడి నుండి వెతుకుతావు? లీనమైపోయి అంతటా కలిసిపోయి ఉంది. ఎక్కడా నువ్వు వెతుకుతావు? అందుకని నీ గురించి నువ్వు వెతకాలన్నా, నీ గురించి నువ్వు తెలుసుకోవాలన్నా, ఆత్మజ్ఞానం కలగాలన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ గురువుగారి దగ్గర కూర్చొని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం, ఆ ఉన్నది ఏ విధంగా తెలుసుకోవడం అనేటువంటిది వస్తు రూపంగా మార్చుకోవడం చేయాలి. వస్తు స్వరూపంగా మారాలి. మెమరీకి ఉన్న టెక్నిక్ ఏంటంటే వాక్ రూపంలో ఉన్నదాన్ని మర్చిపోతూ ఉంటుంది, వస్తు రూపంలో ఉన్నదాన్ని గుర్తుపెట్టుకుంటుంది. మీరు చూడండి, కావాలంటే ఉదాహరణలో చాలామందికి తెలుస్తుంది. మనకి వ్యక్తులు గుర్తుంటారు, వాళ్ళ శరీరాలు గుర్తుంటాయి, వాళ్ళ పేర్లు మర్చిపోతాం. వాళ్ళు కనబడితే ఆయన పేరేంటి మర్చిపోయాను నేను అని అంటాం. కానీ ఆయన గుర్తుంటాడు, ఆయన నాకు అంతకుముందు పలానా దగ్గరికి కలిశాడు, ఆయన పేరు జ్ఞాపకం రావట్లేదు కానీ అని అంటాం. అంటే వస్తు రూపంలో మార్చగలిగితే, వస్తు స్వరూపంగా నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే, నిరంతరం అదే సాధనలో నువ్వు వస్తు స్వరూపంగా మారిపోతే, ఆ వస్తువే నువ్వు అయిపోతే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన పనే లేకుండా ఉంటుంది. నువ్వు ఉన్నావమ్మా, నీ ఇల్లు నీ వ్యవహారం నీ చేతిలో ఉంది. నీ చేతిలో ఉన్నట్టు వ్యవహారం, అగ్గిపెట్టి ఎక్కడ ఉందో, ఆ స్టవ్ వెలిగించుకునే ఆ గన్ ఎక్కడ ఉందో అన్నీ నీకు తెలుస్తాయి. ఇంకోళ్ళు ఎవరైనా వెళ్ళి కరెంటు పోయినప్పుడు వెళ్ళినా, ఇంకో సమయంలో వెళ్ళినా నీకు సరాసరిగా వేలు పెడితే దొరుకుతాయి, చేయి పెడితే ఎక్కడున్నా అక్కడ నీకు తెలుసు కాబట్టి దొరుకుతాయి. చీకట్లో వెళ్ళినా నువ్వు వెళ్ళి ఎత్తుక్కొని పొయ్యి వెలిగించమంటే వెలిగించగలుగుతావు. ఎందుకు? నీకు సాధన వల్ల, ఆ అనుభవ జ్ఞానం వల్ల.
మళ్ళీ వెతుక్కొని గుర్తు చేసుకుని అక్కడ ఉందో లేదో అని చెప్పేసి అనుకోవాల్సిన పని లేకుండానే అది నీ వశం అవుతుంది. అలాగే మనకి అభ్యాసం అనేటువంటిది చేస్తూ ఉండడంలో నేనే ఆ గురుస్వరూపమై ఏకభావన పొందుతున్నాను అనేటువంటి లక్షణాన్ని ఆరూఢతపరుచుకుంటే నీకు మరుపు అనేది ఇంకేముంది. ఏ స్థితిలో ఉన్నా, జాగ్రత్త స్వప్న సుషుప్తిలో ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా ఈ మరుపు అనేది లేకుండా నువ్వు అయిపోయే ఉంటావు. నేను అయ్యే ఉన్నాను అన్నటువంటి వస్తువు అనేటువంటిది దాన్ని విచారణ చెయ్యాలి. నువ్వు అయ్యే ఉన్నాను అనేటువంటి వస్తువును విచారణ చేస్తూ ఉండడంలో గురువుగారు రాసినటువంటి పాఠక్రమాల్లో మొట్టమొదటిదే జ్ఞానాన్ని ఇచ్చే సాంఖ్యం. ఈ సాంఖ్యం అనబడేది జ్ఞానాన్ని ఇస్తుంది. సమ్యక్షేపణం ఇది సాంఖ్యం. చక్కగా వివరించదగినటువంటి, చక్కగా విని తెలుసుకోవాల్సినటువంటిది, చక్కగా విశ్లేషించి చెప్పబడినటువంటిది. ఈ జ్ఞానాన్ని విశ్లేషించి విచారణ చేసి ప్రతి దాంట్లో చూసి పరిశీలన చేసి ఆయనలో ఎలా ఉంది, నాలో ఎలా ఉంది, ఈ వస్తువులో ఎలా ఉంది, ఆ వస్తువులో ఎలా ఉంది, ఈ వస్తువులో ఎలా ఉంది, స్థూల రూపంలో ఎలా ఉంది, సూక్ష్మ రూపంలో ఎలా ఉంది, కారణ రూపంలో ఎలా ఉంది, మహాకారణ రూపంలో ఎలా ఉంది, ఆకాశం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, వాయువు అంటే ఏంటి, అగ్ని అంటే ఏంటి, జలం అంటే ఏంటి, పృథ్వీ అంటే ఏంటి అనేటువంటి వస్తు లక్షణంగా ఉన్నటువంటి విషయజ్ఞానాన్ని అంతటిని ఇంకా సూక్ష్మీకరణ చేసి, నదిని ఇంకా విస్తరింపజేసి, జ్ఞానాన్ని అంతా విస్తరణ చేసి నీకు మనసులో నింపి, ఇదిరా నువ్వు అక్కడ ఉండేవాడు, ఇక్కడికి వచ్చావురా, నీ అసలు స్వరూపం అదిరా అని చెప్పడంలో ఆ గురుస్వరూపమే నేనే ఏకభావన పొందుచున్నాను అనేటువంటి మీకు ఉపదేశించబడినటువంటి మంత్ర లక్ష్యంగా ఆ ఓంకారం అనేటువంటి శబ్దగుణం ఇచ్చే సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి, ఏదైతే సర్వత్రా వ్యాప్తి చెందిపోయినటువంటిది ఏదైతే ఉందో అదే శరీరంగా కలిగినటువంటి వాడు, ఆకాశమే శరీరం కలిగినటువంటి వాడు, సర్వమంగళ స్వరూపుడైనటువంటి శ్రీకారమే చైతన్యంగా కలిగినటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది నీ యొక్క స్వరూపం. సర్వమంగళకరమైనటువంటి స్వరూపం చైతన్యం, అది నువ్వు. ఇది నువ్వు అనేటువంటిది, నేనైనటువంటిది ఎలా ఉన్నది అనేటువంటి దాన్ని విశ్లేషణ చేసి దృఢపరుచుకోవాలి. దీన్నే మనకు గురువుగారు చెప్పే ఉంటారు మీకు ఇవన్నీ, నేను ప్రత్యేకంగా అనక్కర్లేదు. అయితే సభాముఖంగా చెప్పడం ఇది సంప్రదాయం కాదు. అయినప్పటికీ ఏంటంటే ఇక్కడ ఉన్న అందరూ అనుష్ఠానపరులు, అందరూ గురువు గారి మంత్రోపదేశం చెందిన వారే అనుకుంటున్నాను నేను. కాబట్టి మంత్రోపదేశం చేసినటువంటి వాళ్ళే, అందరూ ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇది రహస్యం, అతి రహస్యం బట్టబయలు, అతి రహస్యం బట్టబయలు. అందరికీ ఇది బట్టబయలుగానే కనిపిస్తూ ఉన్నటువంటి విషయం అతి రహస్యం అని చెప్పబడింది. ఈ అతి రహస్యం అందరి కళ్ళ ముందే ఉంటుంది. ఈ కళ్ళ ముందు ఇంకా రహస్యం ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ రహస్యం కాదు, నీ యొక్క జ్ఞానమే పరిశీలన ద్వారా తెలుసుకుంటే ఆ స్వరూపమే నువ్వు అవుతావు. నువ్వు అయ్యే ఉన్నదాన్ని దృఢపరుచుకుంటావు. ఆ దృఢపరుచుకోవడంలోనే స్వయం బ్రహ్మమయోభూత్వ అనేటువంటి సిద్ధి నీకు కలుగుతుంది. నేను ఆత్మస్వరూపాన్ని అయ్యే ఉన్నాను, ఆత్మస్వరూపమే నేను, ఆ బ్రహ్మస్వరూపమే నేను అయ్యి ఉన్నాను అనేటువంటి విషయంగా ఉన్నటువంటి ఇది అంతటికి ఏది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఈ వస్తువు కానిది ఏది లేదు. ఆత్మనోన్యం నకించనః, ఆత్మ వస్తువు కానిది ఏదీ లేదు సృష్టిలో. ప్రపంచం అనేటువంటిది, ప్రపంచం అనే అన్న పేరులోనే, విశ్వం అనేటువంటి విషయంలోనే అంతా ఉన్నటువంటి ఆ స్వరూపమే ఉన్నది. పంచభూతాలతో నిండిపోయినటువంటిదే ప్రపంచము. ఆ పంచ అనేటువంటి వస్తువులు అన్నిట్లోనూ ఎలా ఉన్నాయి, నాలో ఎలా ఉన్నాయి, అన్నిట్లో ఎలా, ఎవరిని చూసినా సూక్ష్మ దృష్టితో చూస్తే ఆ మహాకాశ స్థితే వాడికి గోచరం అవ్వాలి. ఏ వస్తువును చూసినా అది విశ్వరూప దర్శనం. అంటే ఏ వస్తువును చూసినా నువ్వు ఏకరూప దర్శనాన్ని చేయగలగాలి. ఆ మహాకాశ స్థితి నీ మనసంతా నిండిపోవాలి. ఆ చూసే వస్తువు మీద కూడా అదే మనసు ఉండాలి. అదే వస్తువు కూడా ఇలాగే ఉన్నదని విషయాన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఏది చూసినా, అంతటా చూసినా ఇదే స్వరూపం అంతటా ఉన్నది. అంటే ఇతరమైనటువంటిది ఏది లేదనమాట. ఒక స్థూల రూపంగా అఖండంగా ఉన్నటువంటి వస్తువు ఖండాంతరాలుగా ఖండాలుగా మారిపోయినటువంటి ఖండ స్వరూపంగా కనిపిస్తున్నదే కానీ భేదమైనటువంటిది ఏదీ లేదు అనేటువంటి జ్ఞానస్వరూపుడుగా గురువు యొక్క అనుగ్రహం చేత ఈ గురువుపదిష్ట మార్గంలో నువ్వు ఆ రకమైనటువంటి స్వయం బ్రహ్మ మయోభూత్వ అనేటువంటి ఫస్ట్ క్వాలిఫికేషన్ నీకు వస్తుంది. ఇది వచ్చి తీరాలి.
ఇందుకు మనం ఉన్నామా లేదా, ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నామా లేదా ఒకరికొకరు ప్రశ్నించుకోండి. ఏ మహాత్ముడి దగ్గర విన్నా, ఏది విన్నా ఈ మనసుతో వింటే ఆ ఏకత్వం కలిగినటువంటి నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి ఆ మహాకాశ స్వరూపంలో ఆ జ్ఞానవంతమైనటువంటి మాటలు నీ మనసులో పడితే వాటికి ఇంక మరుపు ఉండదు. అవి ఎక్కడికి పోవిక లయం అయిపోతాయి. అది మన మనసుకు హత్తుకుపోయేలాగా మనం ఎంతో మన హృదయాన్ని అర్పించాలి. గురువు గారికి చెప్పే మాట అప్పుడు వినేటప్పుడు మన హృదయాన్ని అర్పించాలి. అర్పించినప్పుడు సరాసరిగా వరప్రసాదంలాగా ఆ జ్ఞానం మనకి అందుతూ ఉంటుంది గురువు గారి దగ్గర నుండి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటిది. గురువు దగ్గర నుండి పొందవలసినటువంటి జ్ఞానం ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా నేను ఉన్నానా లేదా, ఈ విధంగా నేను ఆచరించి అంత జ్ఞానస్వరూపుని అయ్యానా లేదా, ఇప్పుడు ఆ గురుస్వరూపే నేనే ఏకభావన పొందుతున్నాను అనేటువంటిది అభ్యాసాన్ నిమిషేనైవ సమాధిమధిగచ్చతి ఆ జన్మ జనితం పాపం తత్క్షణాత్ దేవనశ్యతి. పరమేశ్వరుడు చెప్పాడు మన పార్వతీదేవికి, అంటే మనకి. ఇటువంటి స్థితి అనుష్ఠానం చేస్తున్నాం. 108 సార్లు మంత్రానుష్ఠానం చేసాము, అయిపోయింది, అమ్మయ్య ఈ వేళకి అయిపోయింది గురువుగారు చెప్పినటువంటిది, ఈ పూటకు చేసేసాము అని అక్కడితో లేచిపోయి వెళ్ళిపోవడం కాదు. ఆ అనుష్ఠానంలోనే నువ్వు ఆత్మస్వరూపుడిగా, ఆ మంత్రస్వరూపుడిగా, ఆ గురుస్వరూపుడిగా మారావా లేదా అనేటువంటి నిర్ణయానికి కనీసం ఆరక్షణమైన ఆ స్థితిని నువ్వు పొందాలి అని చెప్తున్నాడు పరమేశ్వరుడు. గురుగీత మనకి ఆధారం. ఇటువంటిది అది మనం చేస్తున్నాం. ఇది బేరీ చేసుకోవాలి. ఇది మనకి కావాల్సింది. ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ స్వయం బ్రహ్మమయో భూత్వా తత్పరం చావలోకి. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నటువంటి ఆ బ్రహ్మస్వరూప జ్ఞానం నేనే అయి ఉన్నాను, అంతటా ఉన్నది నేనే, అన్నిట్లో ఉన్నది నేనే, నాకు ఇతర వస్తువులకి ఏం భేదం లేదు అనేటువంటి అవ్యాజ్యమైనటువంటి ఎప్పుడైతే ఈ అభేద్యమైనటువంటి విషయం తెలియబడిందో నీకు అప్పుడు ఏమవుతుంది, నిర్మలవంతమైనటువంటి నిశ్చలమైనటువంటి మనస్సంకల్పం కలిగి అందరినీ ప్రేమతత్వంతో చూడగలుగుతావు. ఒక సద్గురువుకి కలిగినటువంటి ఆవేశం ఎట్లా ఉంటుంది, సద్గురువు తాలూకా లక్షణం ఎలా ఉంటుంది, ఆ విధమైనటువంటి ప్రేమతత్వం నీకు ఎలా వస్తుంది. గురువుగారు తపన పడుతూ ఉంటారు. ఎందుకు ఏంటో తపన, నేను చెప్పినటువంటి ఏ ఉదాహరణ ద్వారా చెప్పినా, నా యుక్తి ద్వారా చెప్పినా వాడికి మనస్సులోకి వెళ్ళి ఈ జ్ఞానవంతుడు వాడు కావాలి అన్నటువంటి తపన గురువు పడుతూ ఉంటాడు. నేను ఎంత కృషి చేసి ఏంటి ప్రయోజనం, దీపో దీపాంతర హ్యదా అన్నట్టుగా నాకు ఉన్నటువంటి జ్ఞానం అందరికీ జ్ఞానం కలగాలి. నాకేం తగ్గిపోదే, ఒక దీపం ఇంకో దీపం వచ్చి వెలిగించి ఇంకో వెలుతురు ఇచ్చిందనుకో, ఆ దీపానికి ఒక 4 దీపాలు వెలిగించినా మొదట ఉన్నటువంటి ఆ దీపం తాలూకా శక్తి తగ్గిపోతుందా, ఆ జ్ఞానం తగ్గిపోతుందా, ఇంకా పెరుగుతుంది. అందుకని మీ ఇక్కడ నేర్చుకొని వెళ్ళిన ప్రతి ముక్క గురువుగారి ద్వారా కానీ ఇక్కడికి వచ్చినటువంటి జ్ఞానవంతులు ఎవరైనా వాళ్ళ ద్వారా కానీ మీరు తెలుసుకోవాల్సినటువంటి, నేనేం తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశంలో గురువులందరూ వచ్చారు, మాట్లాడారు, ఎటువంటి గొప్ప విషయాలు చెప్పారు ఆ గురువులు, నాకేమైనా విశిష్ట జ్ఞానం ఏమైనా విశేషంగా కలిగిందా లేదా అనేటువంటి మనస్సులో మీకు ఒక సద్బుద్ధి ఆ రకమైనటువంటి బుద్ధి కలిగి అందరినీ ప్రేమించగలిగే మనస్కులు అవుతారు. ఆత్మజ్ఞానం ఉన్నదని ఎలా తెలియబడుతుంది నీకు? ఆత్మజ్ఞానం ఆ పాముల జాడ పాములకే, స్వాముల జాడ స్వాములకే తెలియబడుతుందని అని ఉంది కదా నానుడి. అంటే ఎలా తెలుస్తుంది? ఈ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎలా తెలుస్తారు? వాళ్ళు ఆచరించే విధం, వాళ్ళు నడిచే నడవడిక, ఆ నడక ద్వారా వాళ్ళు లోకానికి నేను గురువుని, నాకు జ్ఞానం ఉన్నది అని వారు చెప్పుకొని తిరగరు. వాడు పెద్ద డిగ్రీలో ఉన్నవాడు అవ్వచ్చు, లేదా కోట్లు వేసుకొని తిరగవచ్చు, చక్కగా టిప్ టాప్ అన్ని వేషభాషలన్నీ వేసుకొని తిరగచ్చు, లేదా నేను పెద్ద గురువుని అని చెప్పి వేషాధికారులు వేసుకొని కూడా తిరగచ్చు, లేకపోతే సామాన్యుడిగా ఉండొచ్చు. ఏ రూపంలో ఉన్నటువంటి ఆయన గుర్తించగలిగేవాడు వాడు చెప్పే మాట ద్వారా, వాడు నడిచే నడక ద్వారా సమాజం అంతా గుర్తిస్తూ ఉంటుంది. మనల్ని అంతా సమాజం అంతా చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వచ్చి సమావేశం అయ్యారు, ఎంతమంది వచ్చారో వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారని మనల్ని పరిశీలించే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడికి వచ్చి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రథమంగా ఈ రకమైనటువంటి ఆరూఢ స్థితిని పొందడానికే మనం నిరంతరం చేయవలసినటువంటి కృషి విడిచిపెట్టకుండా చేయాలి. ఆరూఢత కలిగినప్పటికీ కూడా ఆ మంత్రానుష్ఠానం మానకూడదు. ఎప్పటికైనా నువ్వు ఆ మరుపుకి వచ్చే అవకాశం
ఏర్పడవచ్చు, వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు. ఎందుకంటే ఆ జ్ఞానానికి ఉన్న లక్షణం ఏంటంటే మరుపు. జ్ఞానానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎప్పుడూ దాని దగ్గరగా జీవించాలి. పొరపాటు నువ్వు అటుకి వెళ్ళి దూరం అయ్యి గురువుగారిని 4 రోజులు నువ్వు కలవడం మానేసి ఎక్కడో కలుస్తాను హాయ్ గురువు అన్నట్టుగా 1 సంవత్సరం తర్వాత వచ్చానంటే నీకు మరుపులోకి వెళ్ళిపోయినట్టే. నువ్వు ఆయన చెప్పిన మొక్క కూడా జ్ఞాపకం ఉండదు. ఆయన ఎన్నో మంచి మాటలు చెప్తున్నాడు రోజుకి. ఆయన కష్టపడి ఎంతో తన యుక్తిగా తన అనుభవాన్ని ఎన్నో యుక్తిగా వాళ్ళకందరికీ అందాలన్నటువంటి ఒక తపన పడుతున్నాడు గురువు. ఈ తపనలో ఉద్దేశం ఏంటంటే తరింపజేయాలి, నాకులాగే వాళ్ళు జ్ఞానవంతులు అవ్వాలి, వాళ్ళు కూడా మోక్షం పొందాలి, ఈ రకమైనటువంటి విజ్ఞానం కలగాలి అనేటువంటి ఒక తపన గురువులో ఉంటూ ఉంటుంది. ఈ తపనే మనల్ని తరింపజేస్తూ ఉంటుంది. శిష్యులైనటువంటి వాళ్ళని ఆ గురువు యొక్క తపనే తప్పింపజేస్తూ ఉంటుంది. వీళ్ళని గుర్తుపట్టడం ఎలాగా? ఏకాకి, నిస్పృహ, శాంత, చింత, అసూయ వివర్జిత, బాల్యభావేన యోభాతి బ్రహ్మజ్ఞానేన ఉచ్యతే అని గురుగీత చెబుతోంది. వాడు ఎలా ఉంటాడు? ఏకాకిగా ఉంటాడు. ఏకాకిగా అంటే ఒంటరిగా వెళ్ళిపోయి ఎక్కడో ఏకాంతంగా ఉండిపోయి హిమాలయాల్లో వెళ్ళిపోయి ఎవరిని పట్టించుకోకుండా కాదు. ఇది సమాజం, ఇది రాజయోగ పద్ధతి సమాజం. ఇది ఒక సన్యాసి మార్గం కాదు. రాజయోగ సంప్రదాయం. మీకు అనేక రకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. ఒక ఇల్లాలుగా, ఒక తల్లిగా, ఒక పిల్లగా ఎన్నో రకాలైనటువంటి బాధ్యతలు ఉండి వాటికి న్యాయం చేయాలి. భర్తకి సేవ చేయాలి, భార్య ధర్మం. తల్లికి పిల్లడిగా సేవ చేయాలి, పిల్లాడికి తల్లి ధర్మం. ఇన్ని రకాల ధర్మాలు పాటిస్తూ నీ స్వధర్మాన్ని కూడా ఆచరిస్తూ చేయడం ఎంత గొప్పది! ఇది అన్ని మార్గాల కన్నా గొప్పది. ఈ రాజయోగ పద్ధతి అన్ని మార్గాల కన్నా గొప్పదైనటువంటిది. ఈ మార్గంలో కృషి చేస్తూ తరించడం ఎంత కష్టం, ఎంతమందికి అనుకూలంగా ఉంటుంది. 24 గంటల టైంలో ఒక్క అరగంట కేటాయించుకొని మీ గురించి అనుష్ఠానం చేసి నేను చెప్పిన 2 ముక్కలు విని మననం చేసుకోండి అమ్మా అని గురువు చెప్పి పంపిస్తాడు. ఎంతమంది వింటున్నారు, ఎంతమంది చేస్తున్నారు? ఇవి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇది నాకు అవసరమైనటువంటి జ్ఞానం, ఇది నేను ఈ విధంగా పొందాలి అని గురువుగారు చెప్పే ఉంటారు. గురువుగారు భగవద్గీతని ఆపోసన పెట్టినటువంటి మహనీయులు. ఈ భగవద్గీతలో విశ్వరూప దర్శనం కూడా చెప్పే ఉంటారు. అర్జునుడికి ఎలా విశ్వరూప దర్శనం చేయించాడు అంటే ఊరికే మాటగా 18 రోజులు యుద్ధం జరిగితే ఒక 18 గంటల్లోనో 1 గంటలోనో అర్జునుడికి మొత్తం భగవద్గీత అంతా చెప్పేశాడని అంటే అది నిజానికి మనకి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది కదా. 1 గంటలో చెప్పేశాడు, అరగంటలో చెప్పేసి ఉంటాడు. ఎలా చెప్పేశాడని ఎంత జ్ఞానాన్ని ఆయనకి ఎలాగ ఇచ్చేసాడండి అని అంటే ఆశ్చర్యం వేస్తుంది. శ్లోకాల రూపంలో కాదు ఆయన చెప్పింది, ఒక వస్తు రూపంలో, ఒక విషయ జ్ఞానాన్ని వస్తు రూపంలో అనుభవంతో చెప్పినటువంటి వస్తు దర్శనం చేయించాడు. ఆ వస్తువు ఎలా ఉన్నదనేటువంటి ప్రతిదీ మనం అందరం కూడా దర్శనం చేయొచ్చు. అదే విశ్వరూప దర్శనం. విశ్వం వ్యాప్నోతి విష్ణు స్వరూపంగా ఇలా చెప్పబడినటువంటి ఈ విశ్వరూప దర్శనంలో ఉన్నటువంటి తెలియబడినటువంటి జ్ఞానమే మనం తెలుసుకోవాల్సినటువంటి స్వయం బ్రహ్మమయోభూత్వ అనేటువంటి నా స్వరూప జ్ఞానము, ఆ జ్ఞానము అన్నీ ఒక్కటే. ఆ గురుస్వరూపమే నేనే ఏకభావన పొందుచున్నాను అనేటువంటి లక్ష్యమే స్వయం బ్రహ్మ మయోభవేత్ అనేటువంటి ప్రథమ లక్ష్యం. రెండో లక్ష్యంగా చేయవలసిందే నువ్వు ఏదైతే ఆ స్వరూపంగా మారిపోయావో, నేను అనేటువంటి వస్తువుగా ఉన్నటువంటి తానుగా మారిపోయి అఖండమైనటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి వస్తువుగా మారిపోయావు. ఇప్పుడు నువ్వు తత్వస్వరూపుడి. నేను ఒక పలానా తల్లిదండ్రుల బిడ్డను అని కాదు, ఒక తత్వస్వరూపుడు నువ్వు. ఇప్పుడు ఆ తత్వజ్ఞానం నీలో నిండిపోయింది. అంతటా నేనే ఉన్నాను. అయితే నేను కానిదేంది, నేను ఉన్నదైనటువంటి గురుముఖత తెలుసుకొని దాని నుండి విడుదల కావడమే ఈ పరిపూర్ణ సాంప్రదాయంలో ఉన్నటువంటి తత్పరంచ అవలోకయేత్ అనేటువంటి విషయంగా చెప్పబడింది. ఈ రెండు విషయాల మీదే ఈ సంప్రదాయం నడుస్తుంది. అందుకని మనకు అందరికీ స్ట్రాంగ్ ఫౌండేషన్ దేని మీద ఉండాలంటే ఈ అద్వైత సిద్ధి కలగాలి. మొట్టమొదటిది ఈ అద్వైత సిద్ధి కలగాలి. అద్వైత సిద్ధి కలగడం అంటే నేను ఆ స్వరూపమే నేనయ్యాను అనేటువంటి దృఢమైనటువంటి ఆరూఢత పొందాలి. ఈ దృఢమైన ఆరూఢత అనేటువంటిది వాక్ రూపంలో కాదు. నేను ఇప్పుడంతా వంట ఎలా చేయాలో నేర్పుతున్నాను, కానీ వంట చేసి దాని రుచి చూసి దాన్ని తిని మనకందరికి పంచిపెట్టి చేస్తే అదంత అమృతతుల్యంగా ఉంటుంది. అది చేయాలి అందరం. వాక్ రూపంలో చెప్పబడినటువంటి విషయాన్ని ఇలా వండాలి, ఇలా చేయాలి, ఈ విధంగా మారాలి అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు.
ఇలా చేయాలి. బియ్యం ఎసరు పెట్టాలి, బియ్యం కడగాలి, పొయ్యి మీద పెట్టాలి, స్టవ్ వెలిగించాలి, స్టవ్ వెలిగించిన తర్వాత ఉడకాలి, ఉడికిన తర్వాత చూడాలి, ఒక మెతుకు పట్టుకొని చూడాలి, చూస్తే అది అన్నం ఉడికిందో లేదో, అన్ని మెతుకులు ఉడికేలేదో చెబుతుంది. చెప్పిన దాని మీద వార్చుకోవాలి, వార్చిన తర్వాత అన్నం వడ్డించుకోవాలి, తినాలి. ఇవంతా వాక్కు రూపంలో చెప్పబడినటువంటి విషయాన్ని మీరు చేసి చూడాలి. అది ఎలా అవుతున్నామో చూడాలి. ఆ వస్తువుకి దగ్గరగా ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండాలి. మన మనస్సులు ఎల్లప్పుడూ ఉండాలి ఆ సమీపంలో. అందుకే నిరంతరం ఏదో ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరినీ సమిష్టిగా చేసి ఏకమనస్కులుగా చేసే ప్రయత్నం గురువుగారు చేస్తూ ఉంటారు. అంటే అందరూ సమిష్టిగా ఒకే లక్ష్యం, ఒకే స్థానం, ఒకే సాధన. ఈ రకమైనటువంటి ఈ వస్తు నిర్ణయ జ్ఞానాన్ని పూర్తిగా దృఢ నిశ్చయం చేసుకుని ఆరూఢత కలిగే జ్ఞానవంతులుగా మారాలి. ఏదో అల్లాటప్పగా కృష్ణమూర్తి గారి దగ్గరికి వస్తే మనం స్ట్రాంగ్ ఫౌండేషన్ తోటి ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలిరా బాబు అనుకోవాలి. అంతే అని మనం వచ్చాం, ఏదో వస్తున్నాం, ఆ పురాణ కాలక్షేమం వినేసి వచ్చేసాం, కొంతమంది నిద్రపోయాం, హాయిగా నిద్ర వచ్చింది, అక్కయ్య గారు ఎవరో చెప్పారు కానీ భలే నిద్ర వచ్చిందండి, బ్రహ్మాండంగా ఆస్వాదించానండి అని అనుకుని వెళ్ళామనంటే ఏంటి ప్రయోజనం? ఆవిడ ఏం చెప్పారు అని అందులో పొందవలసినటువంటి విషయం ఏంటి, జ్ఞానం ఏంటి, పొందామా లేదా? అసలు కనీసం ఒక 100 మాటలు చెప్తే ఒక్క మాట అయినా నా మనసుకు ఎక్కిందా లేదా? ఇక్కడికి వచ్చింది దేనికి? ఇంతమంది మీరు పనులు లేకుండా వచ్చారా? అందరూ పనులు లేకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నారా? అందరూ కూడా ఎన్నో పనులు పెట్టుకొని రాజయోగ పద్ధతిలో మీ వంతు తరించుకొని నేను ఎలాగైనా తరించాలి అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చి కూర్చొని నిరంతరం సేవ చేసి ఆ గురు పూజ చేసి అనుష్ఠాన పరులై నిరంతరం అదే రకమైనటువంటి కృషిలో తరిద్దామని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సాధకులుగా ఉన్నాం మనం అంతా. ఈ సాధనలో మంచి కృషి జరగాలని, మీరంతా విజయవంతులు కావాలని, చక్కటి జ్ఞానం మీకు అందరికీ లభించాలని, మంచి గురువుగారు లభించారు, చక్కటి జ్ఞానం మీకు అందరికీ కలగాలని, ఆ గురుస్వరూపము మీరందరూ ఏకభావన అనేటువంటి పొందాలని మనస్ఫూర్తిగా నేను మీకు అందరికీ అటువంటి జ్ఞానం కలగాలని ఆశీర్వదిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సద్గురుభ్యో నమః. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.